వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కొత్తపేట పాతకోటలోని షాపులు శిథిలావస్థకు చేరడంతో భవనాలు కూలిపోయే ప్రమాదం ఉండడంతో షాపులలో అద్దెకు ఉంటున్న వ్యాపారులు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసిన హెచ్ఎండిఏ అధికారులు వ్యాపారులు ఖాళీ చేయకపోవడంతో పోలీసులు బలగాలను మోహరించి గొడవలు తలెత్తకుండా భవన సముదాయాలను అధికారులు కూల్చివేయనున్నారు. శ్రీకృష్ణదేవరాయల తెలుగు జైత్రయాత్ర మహోత్సవంను పురస్కరించుకొని ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో శ్రీకాకుళేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు చిన్నారులచే అక్షరాభ్యాస కార్యక్రమం చేయించారు. తొలుత శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి ఈవో పూలమాల వేశారు. ఆలయ అర్చకులు అగ్నిహోత్రం భాస్కరాచార్యులు వేద మంత్రాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో డంప్ యార్డ్ వ్యతిరేకంగా 7వ రోజు నిరసన ర్యాలీ గ్రామస్తులు చేపట్టారు. గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామ పరిధిలోని పారానగర్లో డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులు ఆపాలంటూ పెద్ద ఎత్తున గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి వేడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామస్తులు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సలైట్లను ప్రోత్సహిస్తోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అనడాన్ని కరీంనగర్లో నిర్వహించిన ఎమ్మెల్సీ ర్యాలీలో మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీపై అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేస్తూ అణిచివేయాలని చూస్తున్నారని అన్నారు. ప్రజాస్వామిక విలువలతో కలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అలాంటి పార్టీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి నాగార్జున నగర్ కాలనీ పార్క్ ను సందర్శించారు. సీనియర్ సిటిజన్లకు టాయిలెట్లు, వాకింగ్ ట్రాక్, పర్యావరణ అనుకూల వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్ ఈ విషయాన్ని పరిశీలించి తక్షణమే అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఉత్తర నక్షత్రం సందర్భంగా ఈ నెల 15వ తేదీన సంగారెడ్డి బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో నీ గానమే నా ప్రాణం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ చైర్మన్ కొక్కొండ శ్రీశైలం గురుస్వామి తెలిపారు. సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అఖండ నామస్మరణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. భక్తులు పాల్గొనాలని కోరారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తాను తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ రమణ గోకులతో పాడించాలనుకున్నారని డైరెక్టర్ హరీష్ శంకర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయోత్సవ వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు. అయితే ముందుగా ఆ ఛాన్స్ ను గోదావరి గట్టు పాటతో సంక్రాంతికి వస్తున్నాం టీం కొట్టేసిందని హరీష్ నవ్వుతూ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మురళీధర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, గ్రామాన పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేయాలన్నారు. శ్రీ అంబా భవానీ నూతన శిఖర గరుడ స్తంభ కలశ నవగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మాజీ ఎమ్మెల్యేకు పూర్ణ కలశంతో వేద పండితులు ఆశీర్వాదంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ చెన్నకేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్ ఆకుల శ్రీను, విజయేందర్ రెడ్డి, చర్లపల్లి శ్రీనివాసరెడ్డి, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సాగుతున్నాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల కమిటీ కన్వీనర్ రవీందర్ రెడ్డి అన్నారు. దుబ్బాకలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలయాలను ఆయన సందర్శించి మాట్లాడారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు అన్ని ప్రయోగ పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారన్నారు.